Good morning to all of you. Andariki kuda good morning. Na voice వినపడుతుందా? Please confirm చేయండి online students. Everyone. Yes, sir. Okay. See guys, మనకి ఈరోజు మనకి జిఎల్ సంబంధించిన రిపోర్ట్స్ని ఎలా చూడాలి. ఓకే, ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాను. మళ్ళీ డాక్యుమెంట్ పోస్ట్ అయిన తర్వాత జిఎల్ సంబంధించి మనకి రిపోర్ట్స్ ఏమున్నాయి, ఓకేనా. అలాగే ఒక జిఎల్ని ఎస్ఏపిలో ఎలా క్రియేట్ చేస్తారు, ఈ రెండు టాపిక్స్ ఈరోజు కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి టుమారో క్లాస్లో పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్, అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ పోస్టింగ్ నెక్స్ట్ క్లాస్లో, అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ పోస్టింగ్, నెక్స్ట్ క్లియరింగ్, అప్రూవల్, డిఫరల్, రికరింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఆ తర్వాత ఓవరాల్గా జిఎల్ సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ గైడెన్స్, ఆ తర్వాత ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్, తర్వాత రికన్సిలేషన్, ఆ తర్వాత మొత్తం ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఆ తర్వాత ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ వేరే ట్రైనర్. ఓకే, సో కాబట్టి ఈరోజు మనకి ఇది సీక్వెన్స్, మీకు అర్థమైందా? సో ఇది మనకి సీక్వెన్స్ అనమాట. సో గైస్, ఈరోజు మనం టాపిక్ ఏంటంటే జిఎల్ సంబంధించి మనకి జిఎల్ సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం జిఎల్ పోస్టింగ్ టీ కోడ్ చెప్పండి. ఎస్ఏపిలో జిఎల్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? FP50 లేదా F-02. ఎస్ఏపిలో జిఎల్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? FP50 లేదా F-02. ఎస్ఏపిలో జిఎల్ పోస్ట్ చేయాలంటే టీ కోడ్. సో నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికి జిఎల్ పోస్టింగ్ అయిపోయిన తర్వాత ఓకే, జిఎల్ బ్యాలెన్సెస్ ని ఎస్ఏపిలో చెక్ చేయాలి. జిఎల్ బ్యాలెన్సెస్ సో చెక్ చేయాలంటే FS10N. ఓకే, FS10N ఫ్యూరీ యాప్స్ లో కూడా ఉంది, ఫ్యూరీ యాప్స్ కాన్సెప్ట్ కూడా ఉంది, అది కూడా డిస్కస్ చేద్దాం. జిఎల్ పోస్టింగ్ ఎస్ఏపి టీ కోడ్ రాసుకోండి. అలాగే జిఎల్ ఓపెన్ ఐటమ్, క్లియర్ ఐటమ్స్ FBL3N. జిఎల్ పోస్టింగ్ ఇన్ ఎస్ఏపి FB50 లేదా F-02. జిఎల్ బ్యాలెన్సెస్ FS10N. జిఎల్ ఓపెన్ ఐటమ్స్, క్లియర్ ఐటమ్స్ FBL3N. ఓకే, సో నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి? జిఎల్ పోస్టింగ్ ఎస్ఏపి, జిఎల్ బ్యాలెన్సెస్, జిఎల్ ఓపెన్ ఐటమ్స్, క్లియర్ ఐటమ్స్. ఓకే, సో నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే జిఎల్ సంబంధించి మనకి రిపోర్ట్స్ ఉన్నాయండి. ఈ రిపోర్ట్స్ ఎలా ఉంటాయంటే S_ALRతో స్టార్ట్ అవుతాయి అన్నమాట. దేంతో స్టార్ట్ అవుతాయి? S_ALRతో స్టార్ట్ అవుతాయి ఇవి రిపోర్ట్స్ అనేవి. ఓకే, ఇవి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అలాగే జిఎల్ క్రియేషన్, ఎస్ఏపిలో మనం జిఎల్ క్రియేషన్ చేయడం ఎలా చేయాలో చూపిస్తాను. ఊరికే FS00. జిఎల్ని ఎస్ఏపిలో మాస్టర్ డేటా అంటారు. ఏమంటారండి? మాస్టర్ డేటా. జిఎల్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? FB50. టీ కోడ్స్ వచ్చేయాలి, ట్రాన్సాక్షన్ కోడ్స్. అలాగే జిఎల్ బ్యాలెన్సెస్ FS10N. అలాగే జిఎల్ ఓపెన్ ఐటమ్స్, క్లియర్ ఐటమ్స్ FBL3N. అలాగే జిఎల్ రిపోర్ట్స్ S_ALR. అలాగే మనకి జిఎల్ క్రియేషన్ FS00 మాస్టర్ డేటా. ఓకే, సో ఇవి ఎస్ఏపిలో మనకి ఉన్న ఏరియాస్ అన్నమాట. సో మరి సరదాగా మనం ఏం చేద్దామంటే ఒక ట్రాన్సాక్షన్ ఎస్ఏపిలో పోస్ట్ చేద్దాము. ఓకే, ఫ్యూరీ యాప్స్లో కూడా పోస్ట్ చేద్దామా? ఒక ఐడియా వస్తుందిగా మీకు. ఫ్యూరీ యాప్స్లో ఏదో డిఫరెన్స్ ఉంది, దీంట్లో ఉంది, ఒక ఐడియా వచ్చేస్తుంది, క్లారిటీ.
ఓకే, యూజర్ ఐడి ఇవ్వండి ఫస్ట్. ఓకే, సో మనకి GL post SAP FB50 or F-02, GL balances FS10N, GL open items, cleared items, FBL3N, GL reports S_ALR, GL creation FS00, దీన్ని మాస్టర్ డేటా అంటాం. సో ఇప్పుడు SAPలో మనకి ఇది ప్రస్తుతానికి ఫ్యూరీ యాప్స్లోను అలాగే జనరల్గా ఎలా బుక్ చేస్తారు, నార్మల్గా జియోలో ఎలా బుక్ చేస్తారో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం OP57 ఇది జనరల్గా ఏంటంటే మీకు యాక్సెస్ అంటే పోస్టింగ్ సంబంధించి యాక్సెస్ రావాలి అంటే ఈ టీ కోడ్ అనమాట. ఇది మీకు జస్ట్ అవసరం లేదు, ఇది ముందుగానే SAPలో రియల్ టైంలో అయితే పెద్ద ఇలా ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు ఏదైనా ఊరికే ఒక ఐడియా. సో ఇది మీరు ఏదైనా రేపొద్దున మీరు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే మీకు యాక్సెస్ ఇక్కడే ఉంటుంది అనమాట. సో ఈ OP57 అది మీకు ఎవరైనా కన్సల్టెంట్ ఇస్తారు యాక్సెస్. సో ఇక్కడ సో మీకు ఒక ట్రాన్సాక్షన్ SAPలో పోస్ట్ చేయాలంటే సో మీకు ఏంటంటే సెటప్ చేసుకోవాలన్నమాట బ్యాక్ ఎండ్లో. సో మీ యూజర్ ఐడికి టాలరెన్స్ గ్రూప్ అంటారనమాట, అంటే ఈ గ్రూప్లో మీరు ఉంటేనే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయగలుగుతారు అనమాట. ఇది మీకు అవసరం లేదు బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు మనం FB50కి వెళ్ళిపోదాం. సో FB50 లేదా F-02 ఒకటి ఫ్యూరీ యాప్స్లో చేస్తాను, రెండోది నార్మల్ GUI. దీన్ని ఏమంటారు ఇప్పుడు చేసేదాన్ని? GUI ఫ్యూరీ యాప్సా? GUI డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్. సో డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, రెంట్ పెయిడ్. సో ఇక్కడ వేరే ఎవరితో కంపెనీ కోడ్ ఉంది. ఓకే, ఈ కంపెనీ కోడ్ అయినా చేద్దాం. ZPVT కంపెనీ కోడ్ అనమాట. ఓకే, ZPVT కాదు, నా కంపెనీ కోడ్ ఏంటిది? VIZZ కదా, నాది కంపెనీ కోడ్ VIZZ అండి. సో ఈ డీటెయిల్స్ బ్యాక్ స్పేస్ ఇచ్చిన SAPలో బ్యాక్ స్పేస్ ఇచ్చామన్నా ఇవి వచ్చేస్తాయి అనమాట. బ్యాక్ స్పేస్ ఇస్తే మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట SAPలో. ఓకేనా? సో దీన్ని ఏమంటారు మనం? హెడర్ డీటెయిల్స్. సో దీన్ని ఏమంటారు? హెడర్ డీటెయిల్స్ అంటారు, హెడర్ డీటెయిల్స్. సో హెడర్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత GL అకౌంట్లో మనకి ఏం తీసుకుంటాను? సో ఏం తీసుకుందాం? రెంట్, ఓకే, సాలరీ, ఓకే. సో అలాగే మనకి బ్యాంక్ GLs తీసుకుంటాను ఇక్కడ. ఓకే, రెంట్ అంటే ఏంటండి? డెబిట్, సాలరీ డెబిట్. సో ఇది ఒక 5 లక్షలు రెంట్, సాలరీ ఒక 5 లక్షలు, ఇదంతా అవుద్ది 10 లక్షలు అవుద్ది. 10 లక్షల బదులు నేను ఏం ఇస్తాను? స్టార్ అంటే టోటల్ డెబిట్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసి క్రెడిట్లో ఇచ్చేస్తుంది సిస్టమ్. ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే ఇక్కడ టెక్స్ట్ అడుగుతుంది, అంటే ఈ GLకి అంటే ఈ లైన్ ఐటమ్ అంటారు, దీన్ని ఏమంటారు? లైన్ ఐటమ్ అంటారు. ఈ లైన్ ఐటమ్ టెక్స్ట్ అడుగుతుంది, రెంట్, ఎంటర్. దీనికి కూడా అడుగుతుంది సాలరీ, ఎంటర్. తర్వాత మనకి వాల్యూ డేట్ అంటే ఇది, ఎంటర్. సో చూడండి ఇప్పుడు ఆటోమేటిక్గా స్టార్ ఇచ్చిన సిస్టమ్ డెబిట్ క్యాలిక్యులేట్ చేసి టోటల్ ఎంత అని చెప్పేసిందా? టోటల్ డెబిట్ ఈక్వల్ టు టోటల్ క్రెడిట్. ఒకవేళ మీ దగ్గర కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, బిజినెస్ ఏరియా ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటే అవి ఇచ్చేస్తాం రియల్ టైంలో. ఓకేనా? కాస్ట్ సెంటర్, బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్ ఇలాంటి డీటెయిల్స్ ఉంటే ఇవన్నీ కూడా ఇచ్చేస్తాం రియల్ టైంలో. ఓకే, సో ఇప్పుడు మనం సిమ్యులేట్ చేయాలి. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసే ముందు ఏం చేయాలి? సిమ్యులేట్ చేస్తే ఏమవుద్ది? రెంట్, సాలరీ అలాగే బ్యాంక్ అన్నమాట. సో ఇవి SAPలో. సో ఇది మనం తెలుసుకోవాల్సింది. సో కాబట్టి మనం SAPలో తెలుసుకోవాల్సింది ఏంటి? ట్రాన్సాక్షన్ బుకింగ్ SAP, ట్రాన్సాక్షన్ పోస్టింగ్ SAP అనమాట. SAPలో ట్రాన్సాక్షన్ ఎలా పోస్ట్ చేయాలన్నది అర్థమైందా? సో ఇది మనకి సో GL పోస్టింగ్ సంబంధించి FB50లో అయిపోయింది. ఇప్పుడు ఫ్యూరీ యాప్స్లో చేయాలి. ఇప్పుడు ఇదే ట్రాన్సాక్షన్ ఎక్కడ చేయొచ్చు? ఫ్యూరీ యాప్స్.
సో ఫ్యూరీ యాప్స్ లాంచ్ ప్యాడ్ ఇక్కడే లింక్ అయి ఉంటుంది. చూద్దాం, బయటకు వచ్చేసేయండి. బయటకు వచ్చేస్తే సో ఇక్కడే ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లోనే ఇందాక ఏం చేశారు, FB50 అని చెప్పి టైప్ చేసి ఎంటర్ కొడితే ఈ స్క్రీన్ ఓపెన్ అయింది. బయటకు వచ్చేయాలంటే /n కొడితే ఇక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. అర్థమైందా? సో ఇప్పుడు మనకి ఫ్యూరీ యాప్స్లో లాంచ్ ప్యాడ్, ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ దీని మీద డబుల్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి ఇక్కడ మీరు. ఇది వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళిపోతుంది ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ అనేది. ఓకే, ఇందాక GUI యాప్ అన్నమాట. సో ఇది ఫ్యూరీ యాప్స్ అని ఒక యాప్. సో దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు ఈ యాప్స్ డౌన్లోడ్ అవడానికి కొంచెం టైం పడుతుంది మీకు. ఓకే, ఈ యాప్స్ అన్ని డౌన్లోడ్ అయ్యి మన సిస్టంలో రావడానికి కొంచెం టైం పడుతుంది. అప్పుడు దాకా వెయిట్ చేయండి, ఈ లోపల వేరే చెప్తాను. ఓకేనా? సో FB50లో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాం. అలాగే F-02లో కూడా ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ చేయొచ్చు. సో F-02లో ఎలా పోస్ట్ చేస్తారో చూడండి. సో F-02 ఎంటర్. సో ఇక్కడ మనకి FB50కి F-02కి పోస్టింగ్ కీస్ ఉంటాయి అక్కడ అన్నమాట. డెబిట్ బదులు డెబిట్ అని రాసుకోకుండా పోస్టింగ్ కీస్ ఇస్తాం. పోస్టింగ్ కీస్ ఉంటాయి అన్నమాట. సో అంటే డెబిట్ని 40 అంటారు, GLని ఇక్కడ. డాక్యుమెంట్ డేట్. సో ఇక్కడ డాక్యుమెంట్ అయిపోయింది SCA. ఇక్కడ కంపెనీ కోడ్ ఏంటి, ఇది. కరెన్సీ ఏంటి, INR. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే GL అకౌంట్. సో GL అకౌంట్ ఇక్కడ మనకి ఏం చెప్పొచ్చు అండి, ఏం తీసుకుందాం ఇక్కడ, రెంట్ GL 40 అంటే ఏంటి, డెబిట్. ఎంటర్. సో ఇక్కడ 10,000 తీసుకుందాం రెంట్, ₹1,00,000 తీసుకోండి పోనీ. ఇక్కడ రెంట్ అని చెప్పి తీసుకోండి. ఓకే, మళ్ళీ శాలరీ కూడా తీసుకుందామా, 40 GL శాలరీ కూడా తీసుకోండి. ఇక్కడ శాలరీ ఎంటర్. శాలరీ ఎంత, 1,00,000. తర్వాత 50 అంటే ఏంటి, బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ GL తీసుకోండి. ఓకే, ఎంటర్. ఇక్కడ స్టార్, డెబిట్లో ఉన్న అమౌంట్ మొత్తం కూడా క్రెడిట్కి ట్రాన్స్ఫర్ అయిపోద్ది స్టార్ అని ఇస్తే. వాల్యూ డేట్. సో అలాగే టెక్స్ట్. సో ఇదేంటిది, రెంట్ అండ్ శాలరీ. శాలరీ పోస్ట్ విత్ సిటీ బ్యాంక్. సో తీసుకొని ఏం చేయాలండి ఇక్కడ, సిమ్యులేట్. చూడండి ఇక్కడ లైన్ ఐటమ్స్ చూడండి, లైన్ ఐటమ్స్ రెంట్, శాలరీ, సిటీ బ్యాంక్. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, క్లియర్ చేయండి. దాట్స్ ఇట్, అయిపోయింది. సో అంటే SAPలో మనం ఇలా పోస్ట్ చేయొచ్చు అన్నమాట ట్రాన్సాక్షన్. సో ఇక్కడ డిస్ప్లేలోకి వెళ్తే మనకి ఇది డాక్యుమెంట్ అయిపోయింది. డాక్యుమెంట్ టైప్ జనరల్ లెడ్జర్. జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అయిపోయింది. SCA జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అయిపోయింది. SCA. క్లారిటీ వచ్చింది కదా అందరికీ కూడా, ఎవ్రీవన్? ఓకే, సో తర్వాత మనం చేయాల్సింది ఏంటి అనేది మనం మాట్లాడదామండి. సో GL పోస్టింగ్ మనకి FB50, GL బ్యాలెన్సెస్ FS10N. ఓకే, సో ఇది చేసే ముందు ఫ్యూరీ యాప్స్లోకి వెళ్ళిపోదాం ఒకసారి. ఫ్యూరీ యాప్స్లోకి వెళ్ళిపోదాం. ఫ్యూరీ యాప్స్లో టీ కోడ్స్ ఉండవు. ఫ్యూరీ యాప్స్లో టీ కోడ్స్ ఉండవు, ఓన్లీ టైల్స్ ఉంటాయి. ఏముంటాయి, టైల్స్ ఉంటాయి. ఫ్యూరీ యాప్స్ 2.0 వర్షన్ మీరు చూస్తుంది ఇప్పుడు. అలాగే 3.0 కూడా మార్కెట్లో రిలీజ్ అవుతుంది, 3.0. సో మనం ఫాలో అవుతుంది ఇప్పుడు ఏంటి, 2.0. ఓకే, సో ఇక్కడ కనపడేవి ఏంటి, బాక్సులు లాగా ఉన్నాయి, అన్నీ కూడా టైల్స్ అంటారు, టైల్స్. సో ఇందులో టీ కోడ్స్ ఎవరు, టీ కోడ్స్తో పని లేదు ఇందులో. ఫ్యూరీ యాప్స్లో టీ కోడ్స్తో పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఫ్యూరీ యాప్స్లో మనకి జర్నల్ ఎంట్రీస్ అని కనబడుతుంది ఇక్కడ. జర్నల్ ఎంట్రీస్ దీని మీద క్లిక్ చేసి ఇలా ఉంచండి. సో ఫ్యూరీ యాప్స్లో మనకి టైల్స్ ఉంటాయి.
ఓకే. సో ఇలాగా రేపు పొద్దున ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేయాలనుకో టైల్స్ క్లిక్ చేస్తాం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రోజు ఇది వాడుతున్నావు అనుకో, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో ఒక ఇన్కమింగ్ ఇన్వాయిస్ క్రియేట్ చేయాలనుకోండి, దీని మీద డబుల్ ఇచ్చేస్తే ఇన్కమింగ్ ఇన్వాయిస్ ఓపెన్ అయిపోతుంది స్క్రీన్. ఓకే, ఈ స్క్రీన్ వచ్చే స్క్రీను, ఓకే ఈ స్క్రీన్ ఒకటే, అంటే ఎస్ఏపిలో జియో స్క్రీన్ ఒకటే మళ్ళా చాలా వరకు. ఓకేనా? సో ఎస్ఏపిలో మనకి జర్నల్ ఎంట్రీస్ కావాలంటే జర్నల్ ఎంట్రీస్ కూడా ఇందులో పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, చాలా సింపుల్ గా ఉంటుంది స్క్రీన్. అంటే టైల్స్ లో వర్క్ అనమాట ఇదేంటిదండి, టైల్స్ లో వర్క్ అనమాట. సో మనకి ఎస్ఏపిలో జర్నల్ ఎంట్రీస్ కావాలనుకుంటే ఈ జర్నల్ ఎంట్రీస్ మీద డబుల్ ఇచ్చేస్తే జర్నల్ ఎంట్రీస్ అనేది వచ్చేసింది. ఓకే, సో మేనేజ్ జర్నల్ ఎంట్రీస్ అని ఉంది, ఏంటో చూద్దాం ఒకసారి. సో ఇదేమి చూపించట్లేదు మేనేజ్ జర్నల్ ఎంట్రీలో. సో సో ఇది ఇలా టీ కోడ్స్ వస్తాయని చూపిస్తాను. ఒక్క నిమిషం అండి. మనకి FB50 కావాలి కదా. సో FB50 జర్నల్ ఎంట్రీ ఎక్కడ ఉందో, టైల్ ఎక్కడ ఉందో ఎత్తుక్కోండి. సో అవుట్ గోయింగ్, చేంజ్ జర్నల్ ఎంట్రీస్, పోస్ట్ డిప్రెషన్, పోస్ట్ జర్నల్ ఎంట్రీస్ అని ఉంది, ఇదేంటో చూద్దాం ఒకసారి. ఇది ఇక్కడైతే కొంచెం లోడ్ అవడానికి, యాప్స్ ఇవన్నీ లోడ్ అవడానికి టైం పడుతుంది. రియల్ టైంలో అయితే లోడ్ అవడానికి టైం పట్టదు, ఇమీడియట్గా ఓపెన్ అవుతుంది. ఇదేంటంటే డమ్మీ సర్వర్స్ కాబట్టి కొంచెం టైం డిలే ఉంది. అర్థమైందా అందరికీ? సో ఫ్యూరీ యాప్స్లోనే ఈజీ సింపుల్ అనమాట. ఎందుకంటే టీ కోడ్స్ లేవు, పక్క పక్కనే ఉంటాయి. చేంజ్ చేయాలన్నా, డాక్యుమెంట్ చేంజ్ చేయాలన్నా టైల్ మీద క్లిక్ చేయటం. ఇప్పుడు ఎలా అయితే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసావో అదే స్క్రీన్ వల్ల ఓపెన్ అవుతుంది అనమాట. ఇందాక జియోలో ఏమైతే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసావో అదే స్క్రీన్ వల్ల ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. అంతే డిఫరెన్స్ ఇందులో. సో 3 టైప్స్ ఆఫ్ యాప్స్ ఉంటాయి, రాసుకోండి. ట్రాన్సాక్షనల్ యాప్స్, అనలైటికల్ యాప్స్, ఫ్యాక్ట్ షీట్స్. ఎస్ఏపిలో మనకి 3 టైప్స్ ఆఫ్ యాప్స్ ఉంటాయి. ట్రాన్సాక్షనల్ ఫ్యూరీ యాప్స్లో ట్రాన్సాక్షనల్ యాప్స్, అనలైటికల్ యాప్స్, ఫ్యాక్ట్ షీట్స్. చూడండి ఇది డాక్యుమెంట్ డేట్, డాక్యుమెంట్ డేట్. సో డాక్యుమెంట్ డేట్, సో కంపెనీ కోడ్, సో కంపెనీ కోడ్. ఓకే, సో మనకి పోస్టింగ్ డేట్, పోస్టింగ్ డేట్, డాక్యుమెంట్ టైప్, జర్నల్ ఎంట్రీ టైప్ ఏంటి ఎస్ఏ. ఓకే, సో INR. ఓకేనా? సో అలాగే కంపెనీ కోడ్, కంపెనీ కోడ్ ఏంటి ZPVT, GL అకౌంట్, GL అకౌంట్స్. సో ఇందాక కనీసం GL అకౌంట్స్ ఇక్కడ ఫిల్టర్స్ చూపించట్లా, టైం డిలే ఉన్నట్టుంది ఇందులో. సో ఇక్కడ GL అకౌంట్స్ చూపించట్లేదు ఎందుకంటే టైం డిలే ఉంది. ఆ సర్వర్లో ఏంటంటే ఓపెన్ అవ్వడానికి టైం డిలే ఉంది. ఒకవేళ నేను సో 400, 300 అని చెప్పి తీసుకుంటున్నా ఒక GL. 400, 300 డైరెక్ట్ రాసేస్తున్నా, అంటే రెంట్ GL. ఓకే, ఇక్కడ రాద్దాము. 400, 300, 200, 100 అని చెప్పి రాస్తున్నాం GLని. సో డెబిట్ 10,000, క్రెడిట్ కూడా 10,000, ఎంటర్. సో ఇది మనకి డెబిట్ ప్లేస్లో డెబిట్ రాసాం, క్రెడిట్ రాయాలి, అంతేనా? 10,000. ఓకే, సో ఇక్కడ ఎర్రర్స్ ఏమైనా ఉంటే చెప్తాయి అనమాట. సో ఇది ఎర్రర్ వచ్చింది, నో టాలరెన్స్ రేంజ్ అమౌంట్ ఫర్ కంపెనీ కోడ్ ZPVT. సో ఇది టెక్నికల్ ఎర్రర్. సో ఈ ఎర్రర్కి మన యూజర్ ఐడితో పోస్ట్ చేద్దామంటే సేమ్ స్క్రీనే, బట్ ఏంటంటే ఇక్కడ సింపుల్గా ఎర్రర్ వచ్చింది. సో ఈ ఎర్రర్ మనం బ్యాక్ ఎండ్ నుంచి కూడా కవర్ చేసుకోవచ్చు. ZPVT అని చెప్పి తీసుకుంటాం.
ఇప్పుడు చూడండి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మీరు జస్ట్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి, పోస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ పోస్ట్ జర్నల్ ఎంట్రీస్ అని కనబడుతుంది కదా. సో ఎర్రర్ని జియోలోనే సాల్వ్ చేయొచ్చు అనమాట. సో డాక్యుమెంట్ డేటు, సో నీ కంపెనీ కోడ్ ఇచ్చేసే, సో ఇది ఇచ్చేసే, ఇది ఇచ్చిన తర్వాత కంపెనీ కోడ్, సో ఇది కూడా నీ కంపెనీ కోడ్. జిఎల్ అకౌంట్ 400 300, సో 200 100 రెంట్ అకౌంట్ డాట్ శాలరీ అన్నట్టు. సో ఇక్కడ 10,000, ఇక్కడ కూడా 10,000, స్క్రీన్ సేమ్. ఓకే ఎంటర్. సో ఎంటర్ చేస్తే కూడా మనకి ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది. ఇది ఎర్రర్ కాదు, ఇది వార్నింగ్ మెసేజ్. ఓకే సో దీన్ని సిమ్యులేట్ చేయండి. సో ఇక్కడ చెక్ ది కరెక్ట్ది, అన్ని ఎర్రర్స్ వస్తున్నాయి ఇక. ఓకే ఒక్క నిమిషం అండి, ఇందాక కంపెనీ కోడ్తోనే ట్రై చేద్దాం మనం. ఇందాక కంపెనీ కోడ్తోనే ట్రై చేద్దాం. విఐజెడ్తోనే వర్కౌట్ అవుతుంది మనకి, వేరే కంపెనీ కోడ్స్ ఇది వర్కౌట్ అవుతుంది. వాల్యూ డేట్ అడుగుతుంది, వాల్యూ డేట్ ఇచ్చేయండి. సిమ్యులేట్ ట్యాక్స్ ఫీల్డా. ఓకే దీనికి ఏదో 400 300కి ట్యాక్స్ ఫీల్డ్ ఏదో పెట్టారు బ్యాక్ ఎండ్లో. సో ఇది కూడా నేను తీసేస్తాను, అలా చూపిస్తాను ఉండండి. FS00లో సో మనకి బ్యాక్ ఎండ్లో దీనికి ఏదో ట్యాక్స్ ఫీల్డ్ అవి పెట్టారు. ఇప్పుడు టెక్స్ట్ ఫీల్డ్ టెక్స్ట్ అడుగుతుంది. సో ఐటమ్ టెక్స్ట్, ఇక్కడ టెక్స్ట్ ఇవ్వండి. ఈ 400 300 టెక్స్ట్ ఫీల్డ్. ఒక్క నిమిషం, ఇది లైన్ ఐటమ్ ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు. బట్ టెక్స్ట్ ఫీల్డ్ ఎక్కడ ఉంది ఇందులో? ఇది టెక్స్ట్ ఫీల్డ్. ఒక్క నిమిషం అండి, సెట్ చేసిన తర్వాత మీకు ఇస్తాను. కంపెనీ కోడ్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయా? ఇది మారింది కదా. ఓకే ఓకే ఒకసారి మనం ఫస్ట్ కాడి నుంచి చేద్దామండి. ఓకే ఫస్ట్ కాడి నుంచి చూద్దాం మళ్ళీ. సో ఎందుకంటే ఇది మొత్తం బ్యాక్ అండ్ కాన్ఫిగరేషన్స్ ఉంటేనే అన్ని వర్కౌట్ అవుతాయి మొత్తం. ఓకే సో ఎస్ఏపిలో మనం ఏం చేద్దామంటే జనరల్గా ఫ్యూరీ యాప్స్ ద్వారా మనం ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ చేయాలి. సో ఫ్యూరీ యాప్స్లో ఏముంటాయండి, మనకి టైల్స్ ఉంటాయి. ఓకే సో ఈ టైల్స్లో ఏంటంటే మన టీ కోడ్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. there is no need to use the transaction code in Fury apps because we have already tiles. So మనకి SAP Fury apps లో ఎన్ని టైప్స్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి మనకి? ట్రాన్సాక్షనల్ యాప్స్, ఫ్యాక్ట్ షీట్స్, అలాగే అనలైటికల్ యాప్స్ అని. సో మనకి ఇక్కడ SAP లో ఏంటంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి. సో ఇది జర్నల్ ఎంట్రీస్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా. దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే సో మనకి ఎస్ఏపిలో ఇలా స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోద్ది అనమాట. ఓకే సో మనకి పోస్ట్ జర్నల్ ఎంట్రీస్ అని కనబడుతుందా? పోస్ట్ జర్నల్ ఎంట్రీస్ దీని మీద డబుల్ క్లిక్ చేయండి. సో ఫ్యూరీ యాప్స్లో ఏంటంటే మనకు కావాల్సినట్టు టైల్స్ని ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకే సో మనం ఇక్కడున్న రోజు యూస్ చేసేది మనకు కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే సో అంటే టైల్స్ని మనకి ఇష్టం వచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అది ఫ్యూరీ యాప్స్లో ఉన్న బెనిఫిట్. ఓకే దీని మీద డబుల్ క్లిక్ చేయండి. సో దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి స్క్రీన్ అనేది ఫ్యూరీ యాప్ సంబంధించిన స్క్రీన్ అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఏంటిందా కంపెనీ కోడ్? VHZZ మీ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ డేట్ అంటే ట్రాన్సాక్షన్ జరిగిన డేట్. పోస్టింగ్ డేట్ అంటే ఎస్ఏపిలో పోస్ట్ చేస్తుంది. ఓకే సో జర్నల్ ఎంట్రీ డాక్యుమెంట్ అయిపోయింది. ఎస్సీ అనేది ట్రాన్సాక్షన్ అనమాట. సో ఇక్కడ మనకి కంపెనీ కోడ్ ఏంటండి? VIZZ. ఇక్కడ కంపెనీ కోడ్ లైన్ ఐటమ్స్ అనమాట, VIZZ.
సో మన జిఎల్ అకౌంట్ ఇవ్వండి ఇక్కడ 400 300 200 100 ఓకే. సో డెబిట్ 1,10,000 సో క్రెడిట్ 10,000 ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే మనకి ఏమైనా అడ్రస్ ఉంటే సిస్టమ్ చెప్పుద్ది అనమాట. ఓకే, ఇక్కడ సిస్టమ్ మనకి ఏమి అడ్రస్ చూపించట్లేదు. ఓకే, సో అంతా కరెక్ట్గానే ఉంది. సిమ్యులేట్ ఇక్కడ ఉంది. ఓకే, సిమ్యులేట్. సో కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే 400 300 జిఎల్కి టెక్స్ట్ ఫీల్డ్ మ్యాండటరీ అంట. అలాగే దీనికి వాల్యూ డేట్ మ్యాండటరీ అంట. రెండో జిఎల్ 200 100కి రిక్వైర్డ్ డేట్ ఏంటి? వాల్యూ డేట్. ఫస్ట్ దానికి టెక్స్ట్ ఫీల్డ్ మ్యాండటరీ అంట. సో రెండో దానికి వాల్యూ డేట్ అంటే ఇక్కడ ఉంది. ఈ వాల్యూ డేట్ ఇచ్చేయండి. ఓకేనా? సో అలాగే టెక్స్ట్ ఫీల్డ్ ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా మనకి ఒకే ఎర్రర్ ఉంటుంది. చూడండి ఇక్కడ. సో ఒకటే ఎర్రర్ ఉంది. 400 300కి టెక్స్ట్ ఫీల్డ్ ఇంపార్టెంట్. సో ఈ టెక్స్ట్ ఫీల్డ్ ఎక్కడుంది? సో ఇదేనా? ఇది సెకండ్ అనుకుంటా, ఇది కాదు. సో టెక్స్ట్ ఫీల్డ్ ఎక్కడుంది? ఇక్కడ కిందకి రండి. సో సిస్టంలో ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ పలానా ఫీల్డ్ మ్యాండటరీ అని చెప్పేది. ఇది యాడ్ లైన్ ఐటమ్స్లో. సో మనకి ఇంకో లైన్ ఐటమ్ కావాలంటే, ఇంకో శాలరీ లాంటిది వేసుకోవాలంటే ఇక్కడ వస్తుంది. ఓకే, బట్ టెక్స్ట్ ఫీల్డ్ ఇక్కడ ఎక్కడుందో ఎత్తుక్కోవాలి మనం. ఎక్కడుంది అండి టెక్స్ట్ ఫీల్డ్? టెక్స్ట్ ఫీల్డ్ రిఫరెన్స్ కూడా ఇచ్చేయండి ఇక్కడ. సో రిఫరెన్స్ కూడా ఇచ్చేయండి. ఇక్కడ బిజినెస్ దీనికి రెండో దానికి టెక్స్ట్ ఫీల్డ్ రావట్లేదు. సెకండ్ దానికి ఇక్కడ ఉంది చూడండి. రెండో దానికి క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ రెంట్. ఓకేనా? సో ఎంటర్ కొట్టండి. ఇప్పుడు మళ్ళీ సిమ్యులేట్ చేయండి. సో సిమ్యులేట్ చేస్తే సో మనకి ఎర్రర్స్ ఏమీ కనబడతలేదు. ఓకే, సో ఎంట్రీ పోస్ట్ అయిపోయింది. చూడండి ఇక్కడ పోస్ట్ చేయాలంటే రెడీగా ఉంది. సిమ్యులేట్ చేస్తే మనకి రెంట్ అకౌంట్ డాట్ సిటీ బ్యాంక్. ఇప్పుడు దీన్ని ఎస్ఏపిలో మనకి కంపెనీ కోడ్ ఇది. ఓకే, సో రిఫరెన్స్ ఇది. సో మరి పోస్ట్ చేస్తే మరి పోస్ట్ అయిపోతుంది. డాక్యుమెంట్ నెంబర్ ఎంతో చూడండి ఇక్కడ 1021. ఇప్పుడు ఇది ఫ్యూరీ యాప్స్లో పోస్ట్ చేసిన ఎస్ఏపి జియోలో కనబడుతుంది. ఓకే, మీరు డాక్యుమెంట్ చూడాలంటే FB03. ఏదైనా డాక్యుమెంట్ పోస్ట్ చేసి చూడాలంటే ఏంటి? FB03. ఓకే, 1023 నా ఇందాకటిది 21 1021 పోస్ట్ అయింది. సో ఇది చూడాలనుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసింది. చూసారా? అంటే ఫ్యూరీ యాప్స్లో పోస్ట్ చేసిన అది మనకి GUIలో కనబడుతుంది. సో మనం పోస్ట్ చేసిన ట్రాన్సాక్షన్ చూడాలంటే ఏంటిది? టీ కోడ్ FB03. చూడండి ఇక్కడ FB03. అర్థమైందా? ఎంటర్ అయిపోయింది. సో ఇలా మనం ఎస్ఏపిలో ఫ్యూరీ యాప్స్ ద్వారా పోస్ట్ చేసిన డాక్యుమెంట్ చూడొచ్చు. బ్యాలెన్సెస్ చెక్ చేయాలి అంటే బ్యాలెన్సెస్ చెక్ చేయడానికి టీ కోడ్ ఏంటి? జిఎల్ బ్యాలెన్స్. ఈచ్ జిఎల్ బ్యాలెన్స్ చెక్ చేయాలంటే FS10N. ఎస్ఏపిలో మనకి జిఎల్ బ్యాలెన్స్ చెక్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? FS10N. FS10N. ఓకే, ఎంటర్. సో ఇక్కడ జిఎల్ అకౌంట్ తీసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సిటీ బ్యాంక్ బ్యాలెన్స్ చూడాలనుకోండి. సిటీ బ్యాంక్ బ్యాలెన్స్. ఓకే, టోటల్ బ్యాలెన్స్ మన దగ్గర ఇది. డెబిట్స్ ఇవి, క్రెడిట్స్ ఇవి. వీటి మీద డబుల్ క్లిక్ చేస్తే మనకు జిఎల్ సంబంధించి బ్రేకప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇది బ్రేకప్. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రెంట్ చూడాలనుకో. సో రెంట్. ఓకే, ఇది. సో ఇది అర్థమైందా అందరికీ కూడా? శాలరీ చూడాలనుకో, శాలరీ సంబంధించి డీటెయిల్స్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే బ్యాలెన్స్ ఎంత ఉంది అని తెలిసిపోతుంది అన్నమాట. ఇది 11th మంత్, ఇది 12th మంత్. 11th మంత్ అంటే ఫిబ్రవరి, 12th మంత్ అంటే మార్చ్. అర్థమైందా? సో మనకి జిఎల్ ఓపెన్ ఐటమ్, క్లియర్ ఐటమ్ లిస్ట్ చూడాలంటే FBL3N. సో ఇది FBL3N. సో ఇక్కడ మీరు జిఎల్ సంబంధించి ఒకేసారి బల్క్లో తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒకేసారి బల్క్లో తీసుకోవచ్చు అన్నమాట. అన్నీ ఒకేసారి బల్క్లో తీసుకోవచ్చు. తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి
సో సిటీ బ్యాంక్ జరిగిన ట్రాన్సాక్షన్స్ మొత్తం వచ్చేస్తాయి మనకి. సో ఇంత ఉంది. సో అలాగే రెంట్తో జరిగిన ట్రాన్సాక్షన్స్ మొత్తం ఇంత ఉంది. సో ఇంత. సో ఇలా మనం చూసుకోవచ్చు అనమాట. FTL3N ఓపెన్ ఐటమ్, క్లియర్డ్ ఐటమ్, ఆల్ ఐటమ్. అలాగే బ్యాలెన్స్ చెక్ చేయాలనుకుంటే FS10N. సో ఫ్యూరీ యాప్స్లో మనకి టైల్స్ ద్వారా మనం ఇవన్నీ కూడా ఉంటాయి టైల్స్లో. ఓకే, టైల్స్ ఎత్తుక్కొని క్లిక్ చేస్తే ఇదే స్క్రీన్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇలా మనం రియల్ టైంలో జిఎల్ సంబంధించిన బ్యాలెన్సెస్, జిఎల్ సంబంధించిన క్లియరింగ్స్, ఓకే, సో అలాగే జిఎల్ పోస్టింగ్ FB03, అలాగే జిఎల్ పోస్ట్ చేసిన తర్వాత మార్పులు చేకూర్పులు చేయొచ్చా? జిఎల్ అండ్ ట్రాన్సాక్షన్ పోస్ట్ అయిన తర్వాత మార్పులు చేకూర్పులు చేయొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను FB03లో ఒక డాక్యుమెంట్ చూడాలనుకోండి, ఇలా పోస్ట్ చేసింది, ఇలా నెంబర్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను దీంట్లో మార్పులు చేకూర్పులు చేయొచ్చా అంటే ఏం చేయొచ్చు. అమౌంట్ చేంజ్ చేయలేము, జిఎల్ అకౌంట్ అమౌంట్ చేయలేము, ఎడిట్ చేయండి. సో ఇది మార్చుకోవచ్చు. అసైన్మెంట్ టెక్స్ట్ ఈ గ్రే అవుట్లో ఉన్నది ఏది మార్చలేము. బ్యాక్ ఎండ్లో రూల్ రాశారు ఇలా మార్చకూడదని. అంటే ఓన్లీ ఇక్కడ ఏమైతే ఎడిటబుల్ మోడ్లో ఉంటే అవి మాత్రమే మార్చగలుగుతాం, అంతేగాని నాన్ ఎడిటబుల్ మోడ్లో ఉన్న ఏవి మార్చకూడదు. అమౌంట్ చేంజ్ చేయగలవా? చేయలేము. జిఎల్ అకౌంట్ చేంజ్ చేయగలవా? చేయలేము. రిఫరెన్స్ చేంజ్ చేయలేము. సేవ్ చేస్తే మనకి చేంజ్ అయిపోతుంది అనమాట. అంటే ఎస్ఏపిలో డైరెక్ట్ టీ కోడ్ కూడా ఉంది చేంజ్ చేయడానికి. FB02 అంటే ఏంటి? డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నా చేంజ్ చేయొచ్చు అనమాట. సో ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇవి చేంజ్ చేయొచ్చు, అంతేగాని ఈ గ్రే అవుట్లో ఉన్నవి నువ్వు చేంజ్ చేయలేవు, ఏమి మార్చలేవు. అంటే పోస్ట్ చేసిన తర్వాత కూడా మనం డాక్యుమెంట్ని చేంజ్ చేయొచ్చు. అర్థమైందా? సో డాక్యుమెంట్ చేంజ్ చేయడానికి ఉపయోగించే టీ కోడ్ ఏంటి? FB02. డాక్యుమెంట్ చేంజ్ చేయడానికి యూస్ చేసే టీ కోడ్ అంటే FB02. సో మనకి జిఎల్ రిపోర్ట్స్ కూడా ఉంటాయండి. బట్ మన సిస్టంలో ఏంటంటే ఇక్కడ పాత్ ఇవ్వలేదు. జిఎల్ రిపోర్ట్స్కి పాత్ ఉంటుంది, ఇక్కడ పాత్ ఇవ్వలేదు కాబట్టి నేను కొన్ని టీ కోడ్స్ నేను నెట్లో ఎదిగి పట్టుకుంటాను. ఓకే, జిఎల్ రిపోర్ట్స్ టీ కోడ్స్ SAP అని చెప్పి టైప్ చేశారనుకోండి, ఇవన్నీ జిఎల్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టీ కోడ్స్ S_ALRతో ఉంటాయి అని చెప్పే కదా. ఓకే, జిఎల్ బ్యాలెన్సెస్ చెక్ చేయాలనుకునే సిస్టంలో ఉన్నది ఈ టీ కోడ్ అన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, S_ALRతో ఉంటుందని చెప్పుకోండి అడిగితే. సో జిఎల్ సంబంధించిన బ్యాలెన్సెస్, టోటల్ బ్యాలెన్సెస్ చూడాలనుకోండి, సో ఈ టీ కోడ్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడికి వెళ్ళి కమాండ్ ఫీల్డ్లో టీ కోడ్స్ ఎప్పుడు కమాండ్ ఫీల్డ్లో టైప్ చేస్తారు. ఓకే, ఇది కరెక్ట్గా టైప్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఓకే, సో మీ కంపెనీ కోడ్ ఇచ్చేయండి, దట్స్ ఇట్. సో మీ కంపెనీ కోడ్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మొత్తం. సో ఇక్కడ రావట్లేదు ఏం సార్ అంటే, మనం ఇక్కడ 2024లోనే ఉన్నాం, ఫీజు క్లియర్ కంప్లీట్ కాలా. ఈ మార్చ్తో ఫీజు క్లియర్ కంప్లీట్ అవుతుంది. అర్థమైందా? 2025 ఈ మార్చ్తో కంప్లీట్ అవుతుంది, 2024 ఈ మార్చ్తో కంప్లీట్ అవుతుంది. సో ఇవన్నీ జిఎల్స్, దీనికి సంబంధించిన బ్యాలెన్సెస్ ఎక్కడ ఉన్నాయి? సో చూపించట్లేదు, ఇక్కడెక్కడో రాంగ్ రిపోర్ట్ చేస్తున్నట్టున్నాం. సో రిపోర్టింగ్ పీరియడ్ అని చూసారా, ఇది తీసేయండి. ఓకే, రిపోర్టింగ్ 3 పెడితే ఏంటిది? ఏప్రిల్, మే, జూన్ వరకే చూపిస్తుంది, జూన్లో పోస్ట్ చేస్తుంది. ఓకే, మీ సెలెక్షన్ పెట్టే దాన్ని బట్టి ఉంటుంది. రిపోర్టింగ్ 12 నెలలో. సో ఈ మంత్లో పోస్ట్ చేసింది, లేకపోతే ప్రీవియస్ మంత్లో పోస్ట్ చేసింది చూడొచ్చు మీరు. వచ్చినాయా? ఓకే, సో బ్యాలెన్సెస్ ఇక్కడ చివరిలో బ్యాలెన్సెస్ ఉన్నాయి చూడండి. ఈచ్ జిఎల్కి బ్యాలెన్సెస్ ఉంటాయి కదా, చూసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో జిఎల్ బ్యాలెన్సెస్, ప్రతి జిఎల్కి చివరిలో బ్యాలెన్స్ ఉంది, డెబిట్, క్రెడిట్స్, ఫైనల్గా ఎంత. ఓకేనా? సో ఇలా కూడా అంటే డైరెక్ట్గా రిపోర్ట్స్ ఎగ్జిక్యూషన్ అనమాట. సో ఇదొక రిపోర్టు, సో జిఎల్ బ్యాలెన్స్ సంబంధించి. సో ఇది కూడా జిఎల్ బ్యాలెన్స్ సంబంధించిన రిపోర్టే, జిఎల్ సంబంధించిన రిపోర్టే ఇది కూడా. ఓకే, జిఎల్ అకౌంట్, జిఎల్స్ క్రియేషన్ లిస్ట్ చూడాలనుకో, అసలు ఎన్ని జిఎల్స్ ఉన్నాయి సిస్టంలో లిస్ట్ చూడాలనుకో, దానికి కూడా రిపోర్ట్ ఉంది.
సో ఇక్కడికి వెళ్ళి జిఎల్ సంబంధించి రిపోర్ట్స్ కూడా మనం చెక్ చేసి మొత్తం రాంగ్ ఉన్నట్టుంది ఇక్కడెక్కడో S_ALR. ఓకే, సో ఇక్కడ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చేసి జిఎల్ లిస్ట్ ఇచ్చేయండి. ఇక్కడ మీ కంపెనీ కోడ్ కూడా ఇచ్చేసి సో లిస్ట్ అడిగితే లిస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ జిఎల్స్ లిస్ట్, సిస్టంలో ఉన్న జిఎల్స్ లిస్ట్, ఇవన్నీ జిఎల్స్ లిస్ట్ ఇవన్నీ. ఓకేనా, ఇవన్నీ మొత్తం ఆల్ జిఎల్ అకౌంట్స్ లిస్ట్ అనమాట. సో మనకి టీ కోడ్, సో ఇలా మనకి ఇలా S_LRతో ఉంటాయి అన్నీ కూడా. ఓకేనా, సో మనకి జస్ట్ 1-2 రాస్తున్నాను మీకు గుర్తుంచుకోవడం కోసం. రేపు పొద్దున్న సో ఎవరైనా అడిగితే జిఎల్ బ్యాలెన్సెస్ సంబంధించిన ఒకటి, జిఎల్ లిస్ట్ ఒకటి పెడతాను. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కూడా చూసుకోవచ్చు మీరు. సో మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కూడా చూసుకోవచ్చు SAPలో. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కూడా చూసుకోవచ్చు. సో F-01 F.01లోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ డైరెక్ట్గా మీరు ఏ కంట్రీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూడాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. సో మనకి బెల్జియం, స్విట్జర్లాండ్, హాంకాంగ్, ఇండియన్ వర్షన్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. ఓకేనా, జస్ట్ టీ కోడ్ ఎగ్జిక్యూషన్ అంతే. SAPలో మనకి ఇక్కడ జస్ట్ టీ కోడ్ ఇచ్చి ఎగ్జిక్యూట్ ఇచ్చి ఇన్పుట్స్ ఇవ్వడమే, ఇంకేమీ లేదు. ఓకేనా, సో మాస్టర్ డేటా టుమారో క్లాస్లో చూద్దాం. సో మనకి ఏమేమైనా చూడండి ఒకసారి. సో జిఎల్ పోస్టింగ్ ఫ్యూరీ యాప్స్లోను మామూలుగా డిస్కస్ చేసాం. డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి, పోస్ట్ చేసిన డాక్యుమెంట్ని చూడాలంటే FB03. డాక్యుమెంట్ చేంజ్ FB02. అంటే అమౌంట్ చేంజ్ చేయగలవా, సో జిఎల్ అకౌంట్ చేంజ్ చేయగలవా పోస్ట్ అయిన తర్వాత. సో రిఫరెన్స్, కాస్ట్ సెంటర్, మరి చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి, టెక్స్ట్, వాల్యూ డేటు, అసైన్మెంట్, ఇవి చేంజ్ చేయొచ్చు. బ్యాక్ ఎండ్లో రూల్ రాసుంటారు. జిఎల్ ఓపెన్ ఐటమ్, క్లియర్ ఐటమ్ చూడాలంటే FBL3N. ఇది మనకి కాన్సెప్ట్. ఈ టీ కోడ్స్ మనం గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? సో రేపటి క్లాస్లో జిఎల్ క్రియేషన్, అలాగే జిఎల్ సంబంధించి పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్ అంటే ఏంటి అన్నది ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, సో మీరు ఇప్పుడు జిఎల్ క్రియేషన్ ఎలా చేయాలని టుమారో సెషన్. సో ఈ రోజు ట్రాన్సాక్షన్ పోస్టింగ్ మీద SAPలో ట్రాన్సాక్షన్ పోస్టింగ్ ఎలా చేయాలో ఐడియా వచ్చింది కదా. ఓకే, లైన్ ఐటమ్స్ SAPలో 1000 లైన్ ఐటమ్స్ ఉంటాయి. ఓకే, FB50లో కానీ అక్కడ 1000 లైన్ ఐటమ్ 999 లైన్ ఐటమ్స్ ఉంటాయి, అన్ని పోస్ట్ చేయొచ్చు. ఓకే సార్, బల్క్లో. ఓకే, బట్ ఒక ఐడియా, మీ డ్యూటీ ఏంటంటే జిఎల్ లిస్టు, డెబిట్ క్రెడిట్స్ తెలిస్తే ట్రాన్సాక్షన్ ఈజీగా పోస్ట్ చేయొచ్చు. ట్రాన్సాక్షన్ డేటు, పోస్టింగ్ డేటు, రిఫరెన్స్, ఓకే, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, అలాగే జిఎల్ అమౌంట్, ఇవి తెలిస్తే SAPలో మనం FB50 అనే టీ కోడ్ ద్వారా ట్రాన్సాక్షన్ అనేది ఈజీగా పోస్ట్ చేయొచ్చు. సో ఇవే మనం ఫ్యూరీ యాప్స్లో కూడా చేయొచ్చు. ఫ్యూరీ యాప్స్లో ఏముంటాయి, టైప్స్ ఉంటాయి. ఎన్ని టైప్స్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి ఫ్యూరీ యాప్స్లో చెప్పండి. ట్రాన్సాక్షనల్ యాప్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఫ్యాక్ట్ షీట్స్ అని రిపోర్టింగ్ పర్పస్ కోసం. ఓకే, ఫ్యాక్ట్ షీట్ రిపోర్ట్స్. ఓకే, సో మనకి ఫ్యూరీ యాప్స్ అనేది సో యూజర్ ఇంటర్ఫేస్ GUI అనేది GUI SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ మీది. SAPలో GUIలో ఏది మీది ఈజీ యాక్సెస్ స్క్రీన్, SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్, దట్స్ ఇట్. ఓకే, అందరికీ ఒక క్లారిటీ వస్తుంది కదా. ఇది ఎన్నో సెషన్ మనకి, 6th క్లాస్ వరకు కంప్లీట్ అయిపోవాలి మొత్తం అంతా కూడా.
ఓకేనా? థ్యాంక్ యూ.